హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పండగ వస్తుంది కదా! అందుకే నేనైతే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. మీ ఇల్లు క్లీనింగ్‌లు అయిపోయాయా? కామెంట్ చేయండి. 2 డేస్‌లో పండగ ఉంది కాబట్టి ఒక 2 రోజుల ముందే స్టార్ట్ చేసేసాను. పండగ మాత్రం ఇలాగొస్తుంది అలాగెళ్తుంది. మనకు పని మాత్రం మోగిపోతుంది. ఇంక తప్పదు కదండీ! పండగంటే ఇల్లు క్లీనింగ్ కంపల్సరీ. అందుకనేసి సెల్ఫ్‌లు అన్నీ తీసేసి అయితే నీట్‌గా చేసేసాను. ఇది మీషోలో తీసుకున్నానండి. బావుంది ఫ్యాన్‌లవి క్లీన్ చేయడానికి. స్ట్రెయిట్ చేసుకోవచ్చు. బెండ్ అవుతుంది. అలా పైన ఫ్యాన్ పైన డస్ట్ అది మంచిగా క్లీన్ అవుతుంది. ఫ్యాన్‌లు గానీ, ఏసీ గానీ చాలా క్లీన్ అవుతుందండి. అందుకని ఇది మీషోలో వెతికి వెతికి మరీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా సెల్ఫ్‌లన్నీ పైన చాలా రోజులు అవుతుంది తీయక కానీ పైన సెల్ఫ్‌లు బాక్సులన్నీ తీసి కింద పెట్టేసి బెడ్ మధ్యలో పెట్టుకొని అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. పైన తీయడానికి మా చిన్నోడు హెల్ప్ చేశాడు. నాకు అందవు కాబట్టి. అలా తీస్తుంటే బ్యాంగిల్స్ బాక్సులు కూడా తీసి చూసుకుంటే ఇలా అన్నీ మిగిలిపోయినయన్నీ మీకు కూడా ఉంటాయి ఇలాగా. అవి పడేయలేము అలాగని ఉంచుకోలేము అన్నట్టు ఉంటుంది. అలా బాక్స్‌లో పెట్టి పక్కకు పెట్టేస్తా వాడనియన్నీ. ఇంకా ఫంక్షన్‌లకు అటు ఇటు వెళ్ళినప్పుడు తీసి వాడినయన్నీ గందరగోళం అయిపోయినాయి. అందుకని పనిలో పని వాటిని కూడా సర్దేసుకుందామని ఇంక అన్నీ తీసి బాక్స్‌లో మంచిగా ఇలా సర్ది పెట్టేసుకున్నాను. పనిలో పని ఇదే కూడా అయిపోయింది. ఏదైనా ఫంక్షన్లు ఉంటే తీసి ఫాస్ట్‌గా ఏసుకొని వెళ్ళిపోవచ్చు. మీ ఇల్లు ఎలా క్లీన్ అయిందో నాకు కామెంట్ చేయండి. నా ఇల్లయితే క్లీన్ అయిపోయింది. పండుగకి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. హ్యాపీ ఉగాది అందరికీ.